నేను ఒకటి అడుగుతానండి క్లియర్ గా, బాధపడద్దు, ఇది కొంచెం ఘాటుగానే అడిగేదాన్ని బేసిక్ గా, బట్ నేను సమయాన్ని ఉపయోగించుకుని నోరు జరిగేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు కాబట్టి పొలైట్ గా అడుగుతున్నా. ఎంతమంది వైసీపీ వాళ్ళు బిఫోర్ ఎలక్షన్ టీడీపీలోకి వచ్చి టికెట్లు తీసుకుని వాళ్ళ మంత్రులుగాను ఎమ్మెల్యేలుగాను ఉన్నారు? వాళ్ళకి మీరు ఎట్లా టికెట్లు ఇచ్చారు? అప్పుడు వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు మీ టీడీపీకి కేటావర్ అక్కడ ఇబ్బంది పడలేదా? జనసేనకి కేటావర్ ఇబ్బంది పడలేదా? అఫ్ కోర్స్ దీనికి మీరు మళ్ళీ వాళ్ళు మా పార్టీ గుర్తు మీద గెలిచారు అని చెప్పేసి ఏమన్నా సమర్థించుకుంటారేమో. పార్టీ గుర్తు మీద గెలిచారు, తీసే 4 మంత్రులు కూడా ఇచ్చారు, అయిపోయింది. బిఫోర్ ఎలక్షన్ తర్వాత కూడా ఎంతమంది టీడీపీలోకి రాలేదు వైసీపీ వాళ్ళు? కడి పద్మశ్రీ కానివ్వండి, కళ్యాణ్ కానివ్వండి, ఎమ్మెల్సీలు 3 వచ్చారు. మోపిదేవి వెంకటరమణ గారు వచ్చినట్టున్నారు, బీసీ ఆయన కృష్ణయ్య గారు వచ్చినట్టున్నారు. వీళ్ళందరికీ మీరు ప్రయారిటీ ఇవ్వలేదా? ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగి తీసుకున్నారా? మీకు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి తీసుకోవాలనుకున్నప్పుడు మీకు చెప్పి తీసుకోవడానికో, లేదంటే మీ వ్యక్తిగత అభిప్రాయాలతో ఆయన పార్టీని బిల్డ్ చేసుకోవడానికో మీరు మాట్లాడడానికి కనీసం మీకన్నా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది? అలాగే అడుగుతాను. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు మీకు నచ్చలేదు, దానికి చాలా సంఘటనలు ఉన్నాయి. బట్ నేను వాళ్ళ నా నోటితో నేను చెప్పను, ఎందుకంటే నేను చాలా గౌరవిస్తాను కూటమి కానీ టీడీపీ కానీ. నేను కష్టపడ్డాను మీకోసం, నేను పనిచేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మీరు నేను కలిసి పనిచేయాలి కాబట్టి నేను నోరు జారను. ఏది కూడా ఏ టైం ఎలా ఉండిద్దో తెలియదు రాజకీయాలు నాకు, కాబట్టి నా పరిధిలో నేను మాట్లాడతాను. కాబట్టి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా క్లియర్ గా. గతంలో నచ్చినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు ఇవాళ మీరు విగ్రహాలు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టే స్థాయికి ఎట్లా నచ్చాడు అంటే అక్కడ ఏంటి మీకు సపోర్ట్ అయింది? సిచ్యువేషన్. అప్పుడు సిచ్యువేషన్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి వ్యతిరేకించారు, తర్వాత సిచ్యువేషన్ పాజిటివ్ గా ఉంది కూడా పాజిటివ్ గా ప్రేమిస్తున్నారు విగ్రహాలు పెట్టేలాగా. మరి ఇదే విషయం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిలోనో, లేదంటే జనసేనకో, లేదంటే పవన్ కళ్యాణ్ గారికో, లేదంటే మాకు వర్తించదా? ఒకళ్ళు చేస్తే సంసారం, ఇంకొకటి చేస్తే ఇంకొకటి ఏంటి? ఇది మీకు అంటానికన్నా కనీసం అనిపించట్లేదా? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, మనం ఏ విషయంలో గెలుకున్నాం? రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది వైసీపీలో జాయిన్ అయితే ఏ నియోజకవర్గంలో లేదు? ఒక ఒంగోలు నియోజకవర్గంలో ఎందుకు వస్తుంది సమస్య? నాకు అర్థం కావట్లేదు అసలు. టీడీపీ వాళ్ళకి ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని, అన్ని చోట్ల అదే జరిగింది కదా. రాజకీయ ఇబ్బందులు అన్ని పార్టీలు. ఇప్పుడు మొన్న మా పార్టీ కార్యకర్తను తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల పెట్టారు. మేము మాట్లాడామా? టీడీపీ పెట్టింది, ఎమ్మెల్యే గారు పెట్టించారు అని నాకు తెలిసింది. తర్వాత నేను మాట్లాడానా? అది రాజకీయంగా జరిగేటువంటి విధానాలు అవన్నీ. మీకు వ్యక్తిగత గొడవలేం లేవు కదా. ఆయనకు జనార్దన్ గారికో లేదంటే వాసు గారికో వ్యక్తిగత గొడవలేం లేవు, అన్ని పొలిటికల్ గొడవలే. పొలిటికల్ ఉన్నప్పుడు ఉండవా? ఏంది రచ్చ మాకు? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు క్యాడర్ ఏమో పోటీ చేస్తామంటున్నారు, ఇంతవరకు ఏం డిసైడ్ అవ్వలేదు. రేపు పొద్దున మళ్ళీ ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు. దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఏమైనా ఇబ్బంది జరిగితే వీళ్ళు కనీసం సపోర్ట్ చేస్తారా చెయ్యరా? కూటమి పరిస్థితి ఏంది? వీళ్ళు మళ్ళీ కార్తీక దీపంలో పాటలాగా ఆరనీయకమా, ఈ దీపం వైసీపీ దీపం అన్నట్టుగా తీసుకెళ్లి వైసీపీని బతికిస్తారేమో గ్రౌండ్ లెవెల్లో ఈ వివాదాల వల్ల అని చెప్పేసి మేము టెన్షన్ పడుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ వైసీపీ కనుక వస్తే కర్మకాలి మేము బాధితులం అవుతాం 100%. మిగతా వాళ్ళందరూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ పోతారు, పెద్ద వాళ్ళంతా. మా పరిస్థితి ఏంటి? అసలు రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఒక 5 సంవత్సరాలు వస్తే అమరావతి ఆడే పురుగులు పట్టిపోయింది, బూజు పట్టిపోయింది, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది, వైజాగ్ భ్రష్టు పట్టిపోయింది, రాజధాని లేకుండా రాష్ట్రం అంతా గందరగోళం అయిపోయింది, ఉద్యోగాలు రాలేదు. ఇవాళ ఎట్టో సచ్చి చెడి ముఖ్యమంత్రి గారు డిఎస్సీ ఉద్యోగాలు వేస్తుంది, ఆమె మీద కూడా మళ్ళీ యుద్ధాలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల మీద యుద్ధాలు చేసి వాటిని ఆపేరు. ఇన్ని రకాలుగా నష్టం జరుగుతుంటే రాష్ట్రానికి మళ్ళీ అతను వస్తే ఇంకా దౌర్భాగ్యం పరిస్థితికి పడిపోయిద్దామని చెప్పేసి నేను టెన్షన్ పడిపోతా ఉంటే ఏంటి రచ్చ నాకు అర్థం కావట్లేదు. లోకల్ గా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఈ గొడవల మధ్య గెలవగలరా? ఒక పార్టీ వ్యక్తిగత నిర్మాణంలో ఇంకొక పార్టీ జోక్యం ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు లా అండ్ ఆర్డర్ సిస్టమ్ లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పొలిటికల్ గా ఇన్వాల్వ్ అవుతామని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పడం ఏంటి? అసలు అది ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడం కాదా? విచ్ఛిన్నం చేస్తున్నామని చెప్పి బాహాటంగా చెప్పడం కాదా? అప్పుడు జగన్ కి మనకి తేడా ఏంటి? మధ్యలో మళ్ళీ మమ్మల్ని పరిపోషణ చేయాలని చూస్తారా? అప్పుడు ఇట్లా మాట్లాడింది బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు ఇట్లా మాట్లాడు. ఇదే క్వశ్చన్ మీరు ఒకసారి ఎన్టీఆర్ గారి విషయాలు అప్లై చేసుకోండి. మొత్తం నన్ను అన్న వాళ్ళందరూ అప్లై చేసుకుని నాకు ఆన్సర్ చేయండి.